శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మూగజీవాలకు ఎలాంటి ఆహారం తినిపిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా చీమలకు, పక్షులకి, పావురాలకి, గోమాతకి వీటికి ఆహారం అందించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, జాతక దోషాలు తగ్గిపోతాయి. ప్రధానంగా ఈ మూగజీవాల్లో చీమలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. చీమలకు ఆహారం వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అయితే పరిహార శాస్త్రం ఏం చెప్పిందంటే చీమలకు ప్రధానంగా 5 రకాలైన ఆహారాలు వేయమని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈ 5 రకాలైన ఆహారాల్లో మొట్టమొదటిది తేనె. చీమలకు తేనె ఆహారంగా వేస్తే ఇంట్లో సంబంధాలు మెరుగుపడతాయి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే చీమలకి పంచదార ఆహారంగా వేస్తే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. చీమలకు గోధుమ పిండి ఆహారంగా వేస్తే అప్పుల సమస్య తగ్గిపోతుంది. చీమలకి బియ్యపు పొడి ఆహారంగా వేస్తే ఆర్థికంగా మంచి డెవలప్మెంట్ వస్తుంది. చీమలకి బెల్లపు పొడి ఆహారంగా వేస్తే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అందుకే ఎప్పుడైనా శుక్రవారం కానీ శనివారం కానీ ఒక విస్తరిలో ఈ 5ంటిని ఉంచండి. తేనె, పంచదార, గోధుమ పిండి, బియ్యపు పిండి, బెల్లపు పొడి. ఈ 5ంటిని విస్తరిలో ఉంచి ఎక్కడైనా చెట్ల దగ్గర ఉన్నటువంటి చీమల దగ్గర ఆ విస్తరి ఉంచండి. చీమలు ఈ 5 ఆహారంగా తీసుకుంటే మీకు సమస్త శుభాలు చేకూరుతాయి. అలాగే పక్షులకు, పావురాలకు వీలైనప్పుడల్లా గింజల ఆహారంగా వేయాలి. అలాగే పక్షులు తాగేందుకు నీటి తొట్టి ఏర్పాటు చేస్తే మనశ్శాంతి ఉంటుంది, ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నీరు అందిస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది. ఆవుకు నీళ్లు తాగించండి, మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ కలహాలు ఇలాంటివన్నీ పోవాలంటే ఆవుకి వీలైనప్పుడల్లా పచ్చగడ్డి పెడుతూ ఉండాలి. తోటకూర ఆవుకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. బాగా అప్పులు ఉన్న వాళ్ళు తరచుగా ఆవుకు తోటకూర పెడుతూ ఉండండి. అలాగే ఆవుకి బుధవారం పూట ఆహారం తినిపిస్తే, బుధవారం పూట ఆవును పూజిస్తే రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. కాబట్టి మొండి బాకీలు తొందరగా వసూలు కావాలంటే బుధవారం పూట ఆవుకు ఆహారం తినిపిస్తూ ఉండాలి. అలాగే మరమరాలు ఆవుకు ఆహారంగా తినిపిస్తే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది. అటుకులు ఆవుకు తినిపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆవుని నీటితో శుభ్రం చేసి చక్కగా అలంకరణ చేస్తే మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అరటిపళ్ళు పెడితే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి వస్తుంది. అలాగే పుష్పమాలికతో ఆవును అలంకరణ చేస్తే, చక్కగా రకరకాల పుష్పమాలికలతో అలంకరణ చేస్తే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. 41 రోజుల పాటు ప్రతిరోజు ఆవుకి 9 ప్రదక్షిణలు చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఒక ఆవు అనేటటువంటిది ప్రసవిస్తున్నప్పుడు దానికి ప్రదక్షిణలు చేసినట్లయితే సమస్త భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలలో కూడా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అందుకే గో ప్రదక్షిణ భూ ప్రదక్షిణతో సమానం అంటారు. అయితే ఆవు ప్రసవిస్తున్నప్పుడు, దూడకు జన్మ ఇస్తున్నప్పుడు ఆ సమయంలో గోవు చుట్టూ తిరిగితే భూమండలంలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు స్నానం చేసిన ఫలితం కలిగి సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి. ఇలా మూగజీవాలకు ఆహారం వేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సమస్యల వల్ల అల్లకల్లోలంగా జీవితం ఉందా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చాలా సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం ఎప్పటికప్పుడు మాచిరాజ్ భక్తి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.